అపకారణ తొలిపి కథ కారణ వెంటనే బిందెల మోత చేసేది కవ్వాల మోత కొక్కొండ కొమరయ్యా రాకుండగా మల్లప్పుడే అన్నమాట తప్పిన వద్ద వాడిపోయనా నొల్లమప్పు మల్లప్పుడు ఏమలోకవేళ ఏమ ధర్మరాజు మైసభావం మీద వచ్చిన ఆయన ఎప్పుడు తప్పకుండా నేను ఒక సుద్రదాని ప్రాణాలు తీసుకొస్తానన్నాడు. ఒక్క రోజు 2 రోజులు పోయి 321 రోజు వెళ్ళి 7 గడియలు నిండిపోయినాయి. కన్న తల్లి ఒక బిడ్డ చూసుకుంటే సంజరాలు సంతోషపడుతుంది, సంబూరపడుతున్నది. ఏమదూతలు వచ్చినప్పుడే దేవుడు సొప్పగట్టే ఉరకనల్ల బాల్లీలు తొలగి సత్యమాపుడుతులు సరసమాడనల్ల వచ్చినప్పుడే నా తల్లి తుదుల రాని గుండెలు ఊరిపోతున్నాయి, కార్యాలు కలుగుతున్నాయమ్మా. బిడ్డనెత్తుకున్నదమ్మా
బతుకమ్మ పండుగ పండు వచ్చిన నాడే అప్ప వచ్చిన నాడు బతుకమ్మ పండుగ ఆడపిల్లల పండుగ వచ్చినాడు బిడ్డ కనుకున్న తల్లిదండ్రులు ఉంటే కొత్త బట్టలు కట్టి చాలా దేవుల దానం ఏమిటి కొత్త బట్టలు కట్టి ఆడుకో బొమ్మను సాగవుతారే బిడ్డో అల్లి లేని పిల్లలకి దానం ఎవరు ఏపియాలి బట్టలు ఎవరు కట్టాలి కుక్కలు ఉడవాలి చాలాడు వెళ్ళ బాటపంట పిల్లలు చూసి 3 బాటలకే నిలబడి మా తల్లి లేదు అంట పుస్తక బిడ్డ ఏనాడు నిలబడి వాళ్ళ పొత్తు నిలువ ఇంగులు నాంతులయ్యి కూర్చుండి వాళ్ళ వస్తే గుళ్ళని నానబట్టరా అయ్యో అయ్యో రామ 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 నిన్ను అన్నాను కానీ నా బిడ్డో నీలా తగనలేదే నా బిడ్డో ఏమి రాతలాయే ఓ బిడ్డ నీ ఆట పాటలు ఉండకపోతే అమ్మంట విలువంగాల శివలారి వినకపోదు బిడ్డ 3 నెలలు బతికినా ఓ దేవుడా ముచ్చాడ ఇందునేమో కళ్ళ బిడ్డో నిన్ను పెంచే బాకి లేదు బిడ్డ నీ లక్క వేసి కాలగడి కన్యదారు పోసిన బాకి నాకు లేకపాయనే బిడ్డ వచ్చోయ ప్రాణాలు అవుతున్నాయమ్మా ఎమునల్లో వచ్చినారు ఓ దేవుడు ఎమ్మాడి వంటరమ్మా రామ ఎమునల్లో వచ్చి కళ్ళల్లో కనబడుతున్నప్పుడే గుండెలు ఊగుతున్నాయి కార్యాలు కలుగుతున్నాయి నా భర్త రాకపోయే ఈ సౌర్యవన్ను నా కొడుకు రాకపోయని అమ్మో ఎక్కడ ఉన్నావు నానా ఎవరోళ్ళు వచ్చి నా కళ్ళ కనబడుతురు నా ప్రాణం వెళ్ళిపోతుందేమో ప్రాణాలు ఎవరు కూడా పట్టరమ్మా ఓ దేవుడు కలకల కన్నీరు తీసుకుని దేవుడా బసవదేవుడు సొప్పగడ్డ కొరకనల్ల బాయిలు తొలికి నల్ల సతిమ్మా మృదులు సరసమాడనల్ల ఏమినొల్లు వచ్చి కళ్ళల్లో కనబడ్డప్పుడే అప్పటికిప్పటికైనా అంటారు ఏమదూతలు వచ్చినప్పుడు ప్రాణం బయటలకే కనబడతారట చెట్టు మీద పక్షిగా కనబడతారు బాధల కుక్కకే కనబడతారట బిడ్డనెత్తుకున్నది దేవి ప్రాణేశ్వర ఇక నా ప్రాణం పోతుంది నాదా ఏమి నల్లు వచ్చిన నా ప్రాణాలు గుంజుతున్నప్పుడే రాజరమ్మ సూర్యేంద్రుడు
ఓ బాబు పిల్లల దాదుకుంటారు ఓ బాబా అప్పటికి పాడికైనా ఓ బాబు ఆడి వల్ల నోట బాబా ఓ బాబా అయ్యో అర్థం ఆగబోలే ఓ బాబు బాబా మగవల్ల చేత బాబా ఓ బాబా అయ్యో పిల్లలు దక్కబోరు ఓ బాబు బాబా నువ్వు వెళ్ళిపోతే బాబా ఓ బాబా బిడ్డని మరి రావాలే ఓ బాబు రామరావే దూదిలా దూదిలా ఇరవ చేత కొట్టలేదు ఓ బాబు ఎంగిలి నోట తింటలేదు ఓ బాబా ఓ బాబా దూదిలా రాని అలనాడు తిరవంది చెప్పిన బాబా కొడుకు తోడ ఆడవిల్ల పరవ కావాలంటే మన కొడుకే కొడుకు అనుకోని కోడలే బిడ్డ అనుకోని కాలం గడుపుదామంటే కోడి సంపద పెట్టినా కోడలు బిడ్డ కదా అందుకే సంపద పెట్టినా నువ్వు కొడుకు కాడన్నావు బాబా ఇవాళ ఆడవిల్ల పొలానికి వెళ్ళిపోయి బాబా తిరిగి యాత్రలు చెయ్యని పూజలు చేసి ఇలా బిడ్డను అనుకోని నీ ప్రాణానికి వచ్చిందంటవా చిన్ననాడు మనది చిలకరాది జంట వెళ్ళిపోయే కాలమా పడుతున్నాడు మనది ఐరాల జంట మసిపోయే కాలమా కాలమల్ల వచ్చెనా నానాటి దినం ఆడివిల్ల పరము పొలమంటే బావా అసలే వద్దన్నరా బిడ్డ పరము తెచ్చినా కానికి తెచ్చినా ఓ బావా తుదిల రాని నిన్ను ఒక్కనాడు ఎడవ చేత కొట్టలేదు బాబా ఎంగిలి రోడ్డు తిట్టలేదు బాబా చిన్ననాడు మనది సిలికల జంట బాబా పడుగు నాడు మనది పాయిరాల జంటనే బాబా అలనాడు దేవందు బాబా మీ తల్లిదండ్రి మా తల్లిదండ్రి వచ్చి బాబా బొమ్మలకు పెళ్లి చేసినట్టు చేసిండు బాబా మన లగ్గమైన నాడు నుంచి బాబా నిన్ను 3 వరుసల పెట్టి చూసుకున్న బాబా పెట్టినప్పుడు చూడబుట్టే సెల్లులో చూసుకున్న బాబా కమలమెత్తు అన్నం పెట్టినప్పుడు కన్న తల్లిలో చూసుకున్నా నిన్ను పాపాలు అరగంట సేపు భార్య అంటే నమ్మేనే ఎన్ని చెప్పిన కానీ నేను ఒక భార్య కలిసి బాబా అప్పటికి ఇప్పటికైనా అంటారు బాబా భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారు భర్త లేని ఆడి వాళ్ళకు బదనాములు ఎక్కువ అంటారే బాబా అప్పటికి ఇప్పటికైనా బాబా గుడిలో దేవుడు ఉంటేనే గుడి శృంగారం అంటారు పల్లె పిల్లలు ఉంటేనే పడి శృంగారం అంటారు ఇంత ఇతరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం అంటారే రావే బాబా తుదిల రాని నువ్వు వెళ్ళిపోతే నేను బతికా బాబా ఎలా రోజులనా మన బిడ్డ సందరాని గుట్ల బాల చెప్ప కొడితే
రాజు ఓదార్చటోళ్ళు లేరు, దగ్గర తీసేటోళ్ళు లేరు. శరణు వరగల్లు కోట శివశంభుని గుళ్ళాకాడ మందలిచ్చి మాట చెప్పినవు ఆనాడు నాకు. ఎక్కడెళ్ళి పోది బాబా ఇతరము ఉండేది కలియేడు జ్ఞానల్లా ఒక్కళ్ళే ఉండు అంటివా ఓ బాబా నన్ను. ఒక్కళ్ళే ఉండానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గది ఎది పోతివా. ఇతరము ఉండేది కలియేడు జ్ఞానల్లా ఒక్కళ్ళే ఉండు అంటివా ఓ బాబా నన్ను. ఒక్కళ్ళే ఉండానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గది ఎది పోతివా. ఇతరము తీరేది గాజులు మల్లె ముల్ల ఒక్కళ్ళే నేను అంటివా ఓ బాబా నన్ను. ఒక్కళ్ళే వీరానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గది ఎది పోతివా. ఇతరము చూసేది గాజులు డద్దాముల్ల ఒక్కళ్ళే చూడు అంటివా ఓ బాబా నన్ను. ఒక్కళ్ళే చూడానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గది ఎది పోతివా. ఇతరము గాబేటి గాబుల సిద్ధారేమో ఒక్కళ్ళే గప్పు అంటివా ఓ బాబా నన్ను. ఒక్కళ్ళే గప్పానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గది ఎది పోతివా. భార్య మీద పడ్డడి కలకల 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 కన్నీరు వల పొత్తుల వలమ మొత్తుకుంటుడు దెబ్బదెబ్బ గుద్దుకుంటుండు. ఓ బాబా సుదిల రాణి అప్పటికిప్పటికైనా భార్యకు భర్త తీయమంటారు, భర్తకు భార్య తీయమంటారు, చెట్టుకు చెట్టు తీయమంటారు, గుట్టకు గుట్ట తీయమంటారు, పక్షికి పక్షి తీయమంటారే. ఓ బాబా సుదిల రాణి అప్పటికిప్పటికైనా బాబా ఒకవేళ నా ప్రాణమై నీ ప్రాణమున్న కానీ రేపు రేపటి కల్ల బాబా ఇయ్యల్ల మన బిడ్డ పుట్టిన నుంచి మన కొడుకు వచ్చిందంటే మన బిడ్డ ముఖము లేదు బాబా. మన గోడలు వచ్చి మన బిడ్డ ముఖము చూడలేదు. రేపు రేపటి కల్ల నీ ప్రాణమైనాక బాబా ఇయ్యల్ల కొడుకు నా కొడుకైతే కోడలు నా కోడలు అవుతుందా. రేపు రేపటి కల్ల నీ ప్రాణం పోయినాక నేను పునరు మీద కూర్చొని ఉంటే ఆత్మగల్ల కోడలైతే రాయే బాబు ముచ్చడంగా పెడతానంటది. అదే పాపిష్టం ఉండైతే నా మామ పెద్ద ముచ్చడల్ల బర్రె కుడిజిల్లాలతో బాధల కుక్కల కళ్ళ ఎత్తానంటది. కలకల కలకల కన్నీరు కాదు కలకల కన్నీరు వల పోతుకుంటా లబలబ మొత్తుకుంటున్నది మరి గుద్దుకుంటున్నాడు. ఏమిరా భగవంత రాజును ఓదార్చులు దగ్గర దిష్టులు భార్య మీద పడి కలకల 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 కన్నీరు వల పొత్త ఉంటే ఆత్మరాత్రి ఒక నిద్రపోతే ప్రాణం ఎప్పుడైతే పోయిందో
పూత కొల్లు కూసి భూములు తెల్లారుతున్నాయి, కారు కొల్లు కూసి కళ్ళు తెల్లారుతుంది, నమ్ములు కూసి నరలోకం తెల్లారుతున్నది. 6 నంబిళ్ళు 3 వందలు కాపులు కన్నాలు గడ్డలు వెదరులు రెడ్డి సోదరులు కొల్లలు వ్యాపారులు కంకడ కడ విధిహాలు ముఖ్యంగా దేవుల తురకాలంతా వచ్చిండ్రు. ఏమిరా నిన్న రాదు ఇదివరకు కచేరీ మీదకి వచ్చి కచేరీ మీదకి వస్తలేని ఒక రాదున్న మేడలకు వచ్చే వరకల్లా పాల కొరకు పిల్ల బిడ్డ సంజనాన్ని పాకులాడుతుంది, క్యావ పిల్ల క్యావ ఢీలుతున్నది. ఆ రాజుగల్ల రగరాజు భార్య మీద పడి లబలబ మొత్తుకుంటుడు దిమ దిమ గుద్దుకుంటున్నాడు. వచ్చిన స్టోరీ బదులంతా ఏమంటారు అయ్యా ఒక సురేంద్ర మహారాజా ఇవాళ అప్పటికి ఇప్పటికైనా ఒక ఏనాడు ఒక 1000 ఏళ్ళు తప్పది 100 ఏళ్ళ సాగు తప్పది వండిన కుండాగలు వంగిన పొత్తాగది సాయంత్రం ఇవాళ సంత వీనిగా అయిపోతుంది. ఇవాళ నీ సచ్చిన భార్య ఏమో తిరిగి రాదు. అప్పటికి ఇప్పటికైనా అంటారు ఒక ఏనాడు లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలంటారు, గుడిదైన ఒక బిడ్డ ఉండాలంటారు. శృతులగానే ఎందుకు తల్లిదండ్రి కథల కొరకంటారమ్మా. నువ్వు ఇంత కలకల కలకల కన్నీరు వల పోసినా కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం నీ కొడుకు కనబడతలేదు, నీ కోడలు కనబడతలేదు. ఇవాళ ఒకవేళ నీ భార్యకు ముందు నడిచేది నీ కొడుకే సత్యశీలమా రాదు. ఒకవేళ మాత్రం నీ కొడుకు బయట విగ్రహంగా దొరుకొచ్చినట్టు ఒక సాయంత్రం సంత వీలుగా అయిపోతుంది. నీ కొడుకే వచ్చి కట్టబట్టాలి ముందు నడవాలి. సబ్బండ వర్ణం పలికినప్పుడే కానాడు ఒక రాజుగల్ల రగరాజు ఒక ఏనాడు సురేంద్ర మహారాజు. ఏమిరా భగవంతా నా కొడుకు రాడన్న బాధని ఒక ఏనాడు ఒక నా కడపల పేరు తీసి ఒక పెంట గడ్డ చేసినట్టు ఇది వరకు నా బిడ్డ ముఖం చూడకపోయా నా ముఖం చూడకపోయా నా బిడ్డ జన్మం ఎత్తిన నుంచి ఇలా తల్లి ప్రాణం పోయిందని నా కొడుకు రాకపోతాను అనుకున్నాడు. కానాడు సురేంద్ర మహారాజు కన్న బిడ్డనెత్తుకున్నాడు. అయ్యయ్యో ఇప్పుడే పోయి నా కొడుకును తోలుకొత్తనా అని ఆ రాజుగల్ల రాజు సురేంద్ర మహారాజు కలకల కలకల కన్నీరు ఒలపోసుకుంటా అయ్యో రామా అయ్యో రామా దైవమాయా అయ్యో రామా అయ్యో రామా దైవమాయా రాజుగల్ల రాజురమ్మ సురేంద్ర రాజుదేవా అయ్యో రామా అయ్యో రామా దైవమాయా బిడ్డనెత్తుకున్నాడేమో ఎక్కడొత్తా ఉన్నాడమ్మా అయ్యో రామా అయ్యో రామా దైవమాయా ఇది తోగా దగ్గరనే యాడికొత్తా ఉన్నాడేమో అయ్యో రామా అయ్యో రామా దైవమాయా అయ్యో కొడుకు ఉన్నా మేడకేమో వాళ్ళు వస్తా ఉన్నాడేమో అయ్యో రామా అయ్యో రామా దైవమాయా కొడుకున్న మేడ ఉక్కడికి వచ్చి కొడుకా సత్యశీల రాజా కోడలా రమాదేవి ఒక ఏనుగు బిడ్డనెత్తుకొని కలియేడు మేడ ఉక్కడికి వచ్చిండు. కొడుకు ఎన్నోక ఉన్న మేడం గడికి వచ్చి కొడుకా సత్యశీల రాజా 3 పిలుపులు పిలిచినప్పుడే కలియేడు మేడల్లో ఉన్న ఒక ఏనాడు కొడుకు సత్యశీల మహారాజు కలియేడు ఉన్న ఏనాడు ఒక మేడలో ఉన్న కొడుకు సత్యశీల మహారాజు మా నాయనకి ఏమి అపదచ్చరా ఏనాడు ఒక ఏ గిరంగ ఏర్చుకుంటారా అని ఆయన వేటికి వచ్చి సత్యశీల మహారాజాని ఏనాడు పిలుస్తున్నావయ్యా ముఖము చూసినప్పుడే కన్న తల్లి గుండెలు ఊరిపోతున్నాయి, కార్యాలు కలుగుతున్నాయమ్మా. కళ్ళ కొడుకా సత్యశీల ఏమంటే చెప్పాలి నా కొడుకు ఏమంటే
వేకి రంగ వచ్చి సాయంత్రం ఎల్లది సొంత ఇది అవుతుంది నీ తల్లి ప్రాణాలు వచ్చి కట్టబట్టి ముందు నడిచి కష్టాల గడ్డ కట్ట వేసి రావాలి తల్లి ప్రాణం వయసు కొడుక ముందు నడవాలన్నప్పుడే తల్లి బాణపై నల్లబడి కొడుకు సత్తు తీరవారాలు గుండెలు ఊరిపోతున్నాయి కార్యాలు వెళ్ళిపోతున్నాయి నల్లగుండె వారి నాలుగు బాగా అవుతున్నాయా మీ కొడలు రమాదేవి ఉన్నది మీ కొడలు రమాదేవి చూడుకొని నేను వస్తున్నాయినా సత్యదీల రాజు చూడు తండ్రి బిడ్డనెత్తుకోని కలియేది వేళ ముంగడి వాకిట్ల నిలబడ్డాడు నాయనా నేను ఒక్కది ఎత్తలావానే నీ కోడలు రమాదేవి మేడల్లో ఉన్నది నీ కోడలు తోడు చెప్పి నీ కోడలు తోలుకొని వస్తుంది కలియేది మేడల్లోకి వచ్చిండు నా తల్లి మరణమైందాట నా ఏనాడు ఒక మా బాబు మాత్రం నా చెల్లెనెత్తుకొని అటువంటి ఏనాడు ఒక మన ఆకిత్తం చేయబడ్డాడు బామా మనం వెళ్ళిపోయి ఏనాడు ఒక మన తల్లి మాత్రం కాస్త దానం చేసుకొని ఏనాడు ఒక మళ్ళీ వస్తామని చెప్పి అయ్యో మనం వెళ్ళిపోదామమ్మా అయ్యో బామా ఏనాడైనా బామారమదేవి మా తల్లి ఏనాడు ఒక మరణమైంది అట మా నాయన వచ్చింది ఏనాడు ఒక ఆకిట్లు లేవడ్డది కలకల కన్నీరు ఒలకొత్త ఉండి ఏనాడు వెళ్ళిపోదాము అయితే పోదామే కాదయ్యా ఒకవేళ 70 ఏళ్ళకు ఉన్నది ఒకవేళ సంతానం కన్నది 70 ఏళ్ళకు వచ్చినాక ఆడవిళ్ళ సంతాన బలము కన్నదయ్యా అంటేనేమో నేను అనేది ఉండే ఆడవిల్ల నేను అంటే వాళ్ళు ఎత్తుకొని ముద్దు పెట్టేది ఉండే 60-70 ఏళ్ళకి వాళ్ళ సంతానం కన్నది కాక ఆడవిళ్ళని సంతాన బలం కంటే అర్ధ రాజ్యం పోతుంది మరి ఎండి బంగారం పెట్టి లగ్గం వేయాలి ఆడవిళ్ళ లగ్గ ముట్టిగా అవుతుంది అయ్యా రేపట్ల ఆ లగ్గమేమన్నా కానీ సాగుట్టి అవుతుంది ఈ సాగుట్టి అవుతుంది సాగు కూడా కాదు లక్ష కావాలి లక్ష వద్దయ్యా అయ్యయ్యో బామా ఏనాడు ఒక ఇప్పుడు మాత్రం మా తల్లిదండ్రి దగ్గరికి పోకపోతే మా తల్లిని కాశదానం చేయకపోతే ఆపుల కరణాలు కమ్మ ఎరువులంతా మనిషికి ఒక మాట అంటారు బామా ఏనాడు ఒక కాపుల కరణాలు కమ్మ ఎరువులను సబ్బండ వర్ణమంతా వచ్చింది ఏనాడు లోకమంతా మాటలంటే రెండు లోకమంతా నీకు మనం తెచ్చిస్తారా తెచ్చారు అయితే ఇట్లా లోకం మీద తనెత్తు కొడుకు కోడలు ఉన్నాగా అత్త పిల్ల కనుక చూసినావు అయ్యో లోకం మీద తనెత్తు కొడుకున్నాగా తనెత్తు కోడలున్నాగా పిల్లగా అంటే భగవంతుడు ఇచ్చిన ఫలం దానికి ఏం తప్పు ఉంది కాదయ్యా లోకం మాటలంటారంటే లోకం ఏమన్నా తెచ్చిస్తారా నీ పైసలు లేదమ్మా మనం ఇప్పుడే ఎక్కినాం లేదు నాదా ప్రాణేశ్వర ఒకవేళ కనుక నీ చెల్లెలు పుట్టిందంటున్నావు నీ తల్లి మరణమైందంటున్నావు నీ చెల్లెలు కూడా ఒకవేళ మంగళాలు నాడు మనిషి చచ్చిపోతే బాలకొమ్మ కోడి పిల్లలు కట్టుకుపోయి కష్టదానం చేసినట్టుగా నీ తల్లితోటి నీ చెల్లెలు కూడా దానం చేయమని చెప్పాలి నీ తల్లి దగ్గర పోయేది లేదు అగ్గి పట్టేది కట్టబట్టి ముంగళ నడిచేది లేదు వద్దని చెప్పి కడుపు లోపల కత్తెలు వంద వెళ్ళాలైనా వద్దయ్యా ప్రాణాల కడుపుల కత్తెలతోటి మరి ఒకవేళ బుక్కితో విసారి ఎన్ని మాటలు అంటుంది భర్తకు నేర్పరాని నేర్పులు నేర్పబట్టే రామ 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 రామ
ఉండనే ఉండవు ఏడిపోతావు నీ భార్య ఏమంటుంది ఎరికేనా? ఏమంటుంది అక్కడ పోతుంటేనైతే సావు ఉట్టిగా అయిపోతే ఏ పని మాట ఉట్టి పోతా అయిపోయి కట్టే పట్టేది ముందు నడిచేది లేదు. అయ్యో దప్పులోడు ఒక్కడే నా ఎంతమంది పనులు ఇవాళ ఇంత ఖర్చు పెట్టాలి. 3 వద్దున్నాడు 3 కొయ్యాలి, అవును 5 వద్దున్నాడు 5 కొయ్యాలి, 9 వద్దుల్లో 11 దినకర్మ వేయాలి. మళ్ళా నీ సొంత దొరికి 10 కథ చెప్పాలి. ఉట్టేది కాదు. ఇదంతా బాధ కంటే ఏనాడు 60 ఏళ్ళకు నీ తల్లి ఉన్నది, 70 ఏళ్ళకు నీ తండ్రి ఉన్నాడు. నడిచేది కట్టే పట్టేది లేదు. నీ యొక్క చెల్లె పుట్టగానే తల్లి మరణం అయింది. ఒకవేళ పోయి నువ్వు కట్టబట్టి నీ భార్య ముందు నడిస్తే నీ ప్రాణమే పోతుందో, నా ప్రాణమే పోతుందో, నీ చెల్లె ప్రాణమే పోతుందో. నీ తల్లికి ముందు నడిచేది కట్టబట్టేది లేదు. ఒకవేళ నీ తండ్రి వాకిట్లో ఎప్పుడైతే నిలబడ్డాడో చెల్లె పుట్టగానే తల్లి మరణం అయిపోయింది. నీ చెల్లెని తీసుకుపోయి మంగళాన్ని మనసు చచ్చిపోతే పాడకొమ్ము కోడినట్లా కడతారు. నీ తల్లితోటి నీ చెల్లెని తీసుకుపోయి పాడకొమ్ము కట్టి కాష్టదానం చేసిపోతే కలిగిందో కలో గంజో పోతానని చెప్పు. కాలెత్తి తన్ని చెయ్యెత్తి కొట్టి వాకిట్లకి వెళ్ళి ఎల్లగొట్టమంటుంది పాపకారి రమాదేవి. పాపకారి రమాదేవి చెప్పినప్పుడు ఏనాడు ఒక భార్య మాటలు పట్టుకున్నాడు. ఈయనకున్న భార్య మాటలు నా భావనే. ఏనాడు ఒక నా భార్య మాటలు పట్టుకున్నాడు. ఏనాడు ఒక సత్యశీల మహారాజు రామ రామ కొడుకు ఉండగా తనెత్తు కోడలు ఉండగా ఏనాడు ఒక పిల్లల గన్నలు ఉన్నారా. మంగళారనాడు మనిషి వచ్చిపోతే ఏనాడు ఒక కోడి ఎట్ల పాడకొమ్ము కడతారు. తల్లిని పిల్లలు తీసుకుపోయి ఏనాడు ఒక కాస్త దాని నీత చేసేసినట్టుగా అయితే నీ కళ్ళు రంజపోతారా.
తల్లిదండ్రి పొట్టటువంటి కొడుకులు పుట్టదు పుడితే పూర్వించొచ్చు భగవంత మంగళవారం నాడు మనం చచ్చిపోతే పాడకు కోటి గట్టని కట్టకపోయి తల్లి తోడి పిల్లల దానం ఏది వస్తే అప్పుడు కలియ గంజో పోతున్నా వాకి దొక్కమంటున్నాడు సప్తశీల మహారాజు భార్య మొదలు పట్టుకోని అది 60 ఏళ్ళ కన్నది అది నాకు చెల్లె కాదు అది నాకు తల్లి కాదు నువ్వు తండ్రి కాదంటివా గుండె రాదు భగవంతా కలియేడు నెలలు 6 ఏళ్ళు 3 ఏళ్ళు 100 కాపులు కర్ణాలు గడ్డలు మెదడులు రెడ్డి సౌతులు కొల్లలు వ్యాపార కంకర మిరియాలు కిరగదవిలే తురుకలు వచ్చి కొడుకేనంటే నేనేమి చెప్పుకోవాలి భగవంతా నా కొడుకు రానంటున్నట్టే లోకమేమంటారో తల్లిదండ్రికైనా సోటి కొడుకులు ముట్టదు ఒక కన్న తల్లికి ముందు నడవని కొడుకున్నాడు కట్టబట్టని కొడుకున్నాడు లోకమేమంటారు అనుకున్నాడు అందరు కొడుకుల కన్నోళ్ళే ఉన్నారా బిడ్డల కన్నోళ్ళు లేరా వీడు నాకు కొడుకు కాదనుకుంటా నా కడుపులకి ఇదే బిడ్డ పుట్టింది అనుకుంటానంట రాజు కల్లా రాదు ఒక ఎనకకు మరి 2 మరి నాయన నువ్వు మంతాన్ని కన్నవరు నువ్వు లంగవై కన్న వదిలంజాయి కన్నవ అన్నప్పుడు ఒక గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కదులుతున్నాయి బిడ్డలు ఎత్తుకున్నాడు రాదు 7 మేడలు ఎక్కలి 7 మేడల ముంగడికి వచ్చేవరకు బండవరణం ఏమంటారు అయ్యా నీ కొడుకేడు ఒక సాయంత్రం ఏళ్ళైతే సంద వీలుగా అయిపోతుంది కట్టె పట్టాల ముందు నడవాలని అన్నప్పుడే ఒకవేళ నా కొడుకు రానంటున్నాడు లోకమేమంటారు ఇయ్యాల దరిద్రాన్ని వినేశకాలను దుర్బుద్ధాన్ని నా కొడుకు మనసు ఇయ్యాలున్న మనసు రేపన్న మారకపోతాడు అనుకున్నాడు అయ్యా సబ్బండ వర్ణం రారా నా కొడుకు సత్య ఏనాడు ఒక ఎదురింటి మేడలు నా కొడుకు లేడు నా కోడలు లేదు వాళ్ళ తల్లి గారు ఇంటికి తోలుకొనిపోయింది నా కొడుకు లేడు ఒక కలి 7 మేడల్లా మారా 12 ఆవిడ దూరం వెళ్ళిపోయి నా కొడుకే 100 కట్టేమో పట్టడు ఒక సాయంత్రం వెళ్ళదు సంద వీలుగా అయితే చెప్పిండు అంటే ఒక కడుపులో పేరు మెట్టగడ చేసుకున్నట్టు అవుతుంది ఏ తల్లిదండ్రులు అయినా లంగైనా దొంగైనా కన్న కొడుకు కానీ కన్న బిడ్డ కానీ తప్పు చేయనాడు చేసినా కానీ తప్పు చేయలేదంటారు కానీ ఎల్లగాకపోతే రేపు నా కొడుకు మనసు మారకపోతుందా అని అయ్యా అందరు కొడుకులు ఉన్న నా బిడ్డ లేదా ఆడవిల్ల సంజయ్ అని ఒక 3 ఏళ్ళ 21 రోజు వెళ్ళి 7 గడియలని కసగాయ పసివిల్ల ఉన్నది బిడ్డ చేతిని కట్టె ముట్టించి నేనే నా భార్య ముందు నడతానంటుండు కన్న తండ్రి సురేంద్ర రాజురాయమ్మ పులుగు పులుగున బిడ్డ మగం చూస్తుండగా కసకాయ పసివిల్ల పాల కొరకు పిల్ల పాకులు ఆడుతున్నది బిడ్డను తీసుకుపోయి బిడ్డ ఇక నీ వంతే గిట్టుంది అనుకుని ముఖముల ముఖ పెట్టి నోరు పెట్టి కలకల కలకల కన్నీరు వల పోసి ఆ బిడ్డ చేత ఒక కట్టె ముట్టించిండు కట్టె ముట్టించి నా భార్యకు నేనే ముందు నడతానా అని కష్టాల గడ్డకెళ్ళిపోయి కట్టె వేసి వస్తానా అని భగవంత ఇప్పటికైనా కొడుకులు అంటారు కొడుకులేమని కొడుకులు ఒక గచ్చినప్పుడు కొడుకులు గడ్డాలు మిసాలు వచ్చినాక కొరిమి దయ్యాలు అయిపోతారు కన్న తల్లికే కట్టెబట్టని కొడుకు భార్యకు భర్తనే ముందు నడతానా అని అయ్యో రామా అయ్యో రామా దైవమాయ అయ్యో రామా అయ్యో రామా దైవమాయ అయ్యో రాజు గల్లా రాజు రమ్మ అయ్యో రామా అయ్యో రామా దైవమాయ భార్య పేరు విధానేమో కట్టె చేత వచ్చినాడా అయ్యో రామా అయ్యో రామా దైవమాయ కాస్తల గడ్డకేమో రాజు హోదా
దుకాణం పోయి బట్ట తెచ్చి కోబట్టి పోయి పేరాలు తీసుకొచ్చిండు చింత చెక్కలు సిరిగంధ శాఖలు మామిడి చెక్కలు మరిగంధ శాఖలు కొడుతున్నారు అక్కడ మాత్రం ఒక కాష్టానికి ఒక అర్థవరదన కాడు వేస్తున్నారు ఈ కలియేని మేళ ఒక భార్య పేరు మీద పిండ కూడు వండిండ్రు ఈ యొక్క అడవిలో ఒక సుశీల రాని ఒక ముండ సాగు కావాలి ముత్తే సాగు వచ్చింది అప్పటికి ఇప్పటికైనా ఏ ఆడి వల్ల ఒక ముండ సాగు కావద్దు ముత్తే సాగు కావాలని కోరుకుంటారాట నాకు 5వ తరం పోయినా కానీ ఉండేందుకు లేకెందుకని కోరుకుంటారాట 5వ తరం అంటే సిగ్గల పూలు పోయినాక నొష్టు కుంకో పోయినాక ఏనాడు ఒక కాలు మట్ట పోయినాక గాజులు పోయినాక నాకు ఉండేందుకని ఒక నేను ముండ సాగు కావద్దు ముత్తే సాగు కావాలని కోరుకుంటారట ఈ ఆడివిల్ల ఏనాడు సుచల రాని వాళ్ళని ఆడి దినమందు ఒక ఏడు ముండ సాగు కావాలి ముత్తే సాగు వచ్చిందా అని ఆడివిల్ల ఒక సుచల రానికి తనవిడి తానం పోసి ఒక ఒలకంగ పడి వాళ్ళు వచ్చి ఒక కొంగును కలగట్టిండ్రు ఆనాడు నేటి బ్యాగర్ పడి వచ్చి 2 నిలువులు ఒక 6 వంట కట్టి ఆడే పాడే కడుతున్నారు నాలుగు మాత్రం ఇవన్నీ చేసిన ఒక కన్న కొడుకు సత్యశీల మారదు ఒక తల్లి ముఖం నుత్తలు తండ్రి వస్తలేడు కోడలు రమాదేవి ఒక ఈయన అత్త ముఖం చూడలేదు ఆనాడు ఒక రాజు గల సురేంద్ర మహారాజే వచ్చిన స్టోరీ పదని పిల్లలు ఒక బిడ్డ సంజరాన్ని ఎత్తుకున్నారు రాజుగల్ల రాజు ఒక ఏనాడు ఒక సురేంద్ర మహారాజు భార్యకు భర్తనే ముందు నడుస్తుండు ఒక యోగ చేత పిండ కూడు పట్టిండు ఒక చేత అగ్గి పట్టిండు మూడు బాటలు కలిసిన దగ్గర ఒక తిప్పుడు గల్ల వంట చేస్తున్నారమ్మా చేసిండ్రు ఆ కొమ్ములు దాని మీద వదిలిపెట్టిండ్రు అప్పటికి ఇప్పటికైనా ముత్తైదతనం ఉన్నంతసేపు 3 దేవతలు ఉంటారట పసుపంటే పార్వదేవి కుంకుమ అంటే లక్ష్మీదేవి ఏమంటే సరస్వతిదేవి వదిలినప్పుడే 3 దేవతలు వెళ్ళిపోతున్నారమ్మా ఇప్పటికైనా ఒక ముత్తైదతనం ఉన్న 3 దేవతలు ఎంబడి ఉంటారట పసుపు అంటే పార్వదేవి కుంకుమ అంటే లక్ష్మీదేవి బియ్యం అంటే సరస్వతిదేవి 3 దేవతలు వెళ్ళిపోయిండ్రు తెంపుడు గల్లాల కన్నా కొడుకులే దొంగలే 2 బిడ్డలే దొంగలైపోతారు కోట్ల కొద్ది ద్రవ్యం ఉన్న కొంపల్లే ఉంటది కానీ కాట్ల పడ్డవాడికి కాసంత బంగారం వెంబడి ఓదియరాట కాల మీద కడా ఉంటే రామరామ
దొంగలు దొంగలంటే కక్కనే కొడుకులే దొంగలైపోతారు, బిడ్డలే దొంగలైతారమ్మా. ఆ ఇరుకొల్లు ముంగటలు వెనుకొచ్చి ఆడపాడలాంటి కాస్త వేటికొచ్చి 5 చుట్లు వరం పూలు తిరిగిండ్రు. 5 చుట్లు వరం పూలు తిరిగి అప్పుడు మాత్రం ఒక అమ్మవారు సుదిలనాన్ని కాష్టంలో పెట్టినప్పుడే రాజు గుండెలు కూలుతున్నాయి, కార్యాలు కలుగుతున్నాయి. బామ సుదిల రాణి బామా సంత గంట పోయి సింత పెట్టి పోసి బిడ్డ కూరల గుడ్ల బిడ్డలు సంజరాన్ని తీసుకొచ్చి ముఖమల్ల ఒకబడి నోట్లు నోరు పెట్టి బిడ్డ ఈ బంగారు ముఖం మల్ల చూడమన్నాడు. కలకల 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 కన్నీరు ఉలపోతి అప్పుడు మాత్రం ఏనాడు తెచ్చిన పిండ కూడు వేసిండు. ఆ తెచ్చినాకి ఒక 20 శాత కష్టాలు కలిగించండు. ఆ కష్టాల గడ్డకు బరాబరా ఒక 80 పండే కాడు మండుతున్నది. ఏమిరా భగవంతు అక్కడ కష్టదానం అయినప్పుడు అప్పటికి ఇప్పటికైనా అంటారు ఒక ఏనాడు ఒక సచ్చినప్పుడు దుఃఖం ఒక పాడలు పెట్టేప్పుడు ఉండదాట. పాడలు పెట్టినప్పుడు దుఃఖము కష్టంలో పెట్టినప్పుడు ఉండదు. కష్టంలో పెట్టినాడు దుఃఖం ఒక 3 పక్షి పెట్టినాడు ఉండదు. 3 పక్షి పెట్టిన దుఃఖం తినవాలని ఉండదట. భగవంతుడే చూస్తున్నాడు ఒక దిన ఒక రౌతాడు సల్లిలో సగం దుఃఖం తక్కువైతుందా అని. అప్పుడు బిడ్డను ఎత్తుకున్నాడు. రాజుగల్ల రాజు ఒక మండే కాడు మండుతుంటే సుఖంగా తానీకమ్మో రామ రామ సచ్చినప్పుడు దుఃఖం ఏనాడక పాడలు పెట్టినప్పుడు దుఃఖం ఒక కట్ట పెట్టినప్పుడు అయిపోయినట్టు ఈ ఎల్లకి ఎల్లపేట గ్రామంలో ఈ ఏనాడు ఒక దేవుని ఉన్న సంస్థానం ఈ ఎల్ల ఒక ఏనాడు ఒక మల్లయ్య రుతకాలం అయిపోతే ఇలా తల్లి గల్ల ఒక నాంకల వ్రతకాలం అయిపోతే కనుకుల్ల 3 బిడ్డలు బిడ్డగల్ల బట్ట ఒక కనకవ్వ గారు చల్లగుండి బిడ్డగల్ల దిగిరి ఒక ఏనాడు ఒక మాంకలవ్వ గారు చల్లగుండి అల్లుడు గల్ల శ్రీనివాసు బిడ్డగల్ల పోసుకుంట రేణక అల్లుడు గల్ల కొమరయ్య గారు చల్లగుండి అల్లుళ్ళు మనమరాళ్ళు కలిసి తింటే పోతే తాగితే పోతుంది అని సచ్చిన మారాయణ దేవి సరిగా వందనలు రామరావణ కీర్తన ధరిమిద్దామని నల్లకొండ శ్రీ శైలవాస జోలాలి
పట్టి అవ్వ నీ ప్రాణం పట్టినయ్యా ఇల్లు లేదాకా మమ్మల్ని జోరాలి జోజో మమ్మల్ని దొంగనైనా జోరాలి జోజో అయ్యో నా కొడుకా ఈరయ్యా నేను వెళ్ళిపోతా ఉన్నా కనుకున్న బిడ్డలున్నారు దగ్గరికి ఎదుతో కొడుకా దూరమే పడతావు కొడుకా ఏడాది కొత్త ఈరా 12 పండుగలు 12 పండుగల ఎల్లువాకు ఉంటే కొడుకా సరసీలు పెట్టి కొడుకా ఓడి బియ్యం పోసి కొడుకా వంగి ప్రాణం పట్టు కొడుకా ఎల్లువాకు లేకపోతే కనుక చేతులు పెట్టి కొడుకా కళ్ళు వచ్చి సాగలోడురా నేను వెళ్ళిపోతా ఉన్నా జోరాలి జోజో నా తవ్వలు చూడకు బిడ్డ జోరాలి జోజో ఎమినోళ్ళు వచ్చినారు ఎంత వెనకపోతా ఉండ్రు రానున్న కాలం ఉన్నదా కాకివాడి వస్తవనైనా కన్నవాడి పోతావమ్మా ఏ తవ్వలు చూస్తూ మేము ఏ దారులు చూస్తూ మేము మీ ఎల్లటి రోజులోన మీ పేరు మాసిపాయన మీ రుణము తీరిపాయన ఎక్కడెళ్ళి పోతినైనా జోలాలి జోజో జగదంత వస్తనయ్యమ్మ జోలాలి జోజో ఈ నవ్వుదండి నుండేనేమో మీ పేరు పెద్దలు ఉండేనేమో తండ్రి అనమంటారేమో కట్టుకోను రారు నైనా పెట్టలా ఈ సొమ్ములేమో పెట్టుకోను రారు నైనా మా నాయన వస్తానంటావేమో అన్నం వండి పెట్టిన నైనా అన్నం పాసి పాయేనైనా జోలాలి జోజో నైన దాకా పాయేనేమో జోలాలి జోజో సత్యన మల్లయ్య ఒక ఏడు సత్యన మరకల సరే కమలను మన ముగ్గురు బిడ్డలకు కళ్ళులకు 10 కొడుకులు కోడలకు మన మనవరాల ముక్తి మోక్షాలు దొరకని అలనాటి దినమందు ఏనాడు ఒక సురేంద్ర మాధవ్ ఒక కన్న బిడ్డను కొన్న బిడ్డలను కసగాయకు పసివిలను ఎత్తుకున్నాడు ఆ కన్న బిడ్డను ఒక కసగాయ పసివిలను తీసుకుపోయి సల్లిళ్ళలో ముంచుకున్నాడు ఆ తల్లి స్థానమాడిండు గంగ స్థానమాడి బిడ్డలెత్తుకొని ఒక ఎనక మరి నాడే ఏడని మేడల్లకేమో రామ రామ రాజు వద్ద ఉన్నాడమ్మా రామ రామ అడవిలో చూడరావే ఓ దేవుడా పలకలకు బిడ్డనమ్మా రామ రామ పాకులాడుతున్నదమ్మా రామ రామ అడవిలో రంజమయ్యే ఆడవక వాళ్ళ కొరకు బిడ్డ పాకులాడుతున్నది నేను ఏ నాడవక నేను బిడ్డలెంత దాదన్నానే ఓ దేవుడో గారాదురా అయ్యో ఉలపత్త ఉన్నదేవో గారాదు అది కన్నరగరాదు ఏనాడవక సురేంద్ర మహారాజునయ్యా కలి 7 రోజులకొచ్చింది ఏనాడు ఒక కలకల కలకల కన్నీరు ఉలపొత్త ఉన్నాడు నేను ఏనాడు ఒక నా బిడ్డనంత దాదాలే ఏనాడు ఇలా అడవిలో పాలకొరకు పాకులు ఆడుతున్నది కొడుకు మంచివాడు కాకుండా నా కోడలు మంచిదైతుందని చెప్పి ఇప్పుడే నా కోడల దగ్గర పోయి ఏనాడు ఒక నా బిడ్డ కాదు బిడ్డ నీ బిడ్డ అని చెప్పి అవుతుంది ఏమిలా భగవంత కన్న బిడ్డ సంజరాని పాల కొరకు పిల్ల పాకులు ఆడుతున్నది ఇలా తల్లి మరణం అయిపోయాల నాడు నా కొడుకు మాత్రం అయ్యాడు కొడుక సత్యశీల రాజా నీ తల్లి మరణం కట్టెబట్టక ముందు నడవకపాయ్
నా కొడుకేం దరిద్రాన్ని వినేశ కాలం ఆలను బుద్ధి ఎల్ల ఉంటదా ఇయ్యాల ఒకవేళ అప్పటికిప్పటికైనా ఆడి వాళ్ళ నాడు అర్థం ఆగలి మగ వాళ్ళ చేతుల పిల్లల దగ్గర అంటారు నా కొడుకు దగ్గర తీయకుండా ఇలా నా కోడలు నా దగ్గర తీయపోతుందా నా కోడల దగ్గర పోయి ఒక నా కోడలు చేతులు పెట్టి ఒక ఏడు సాది సవరించి పెంచి పెద్ద చేయమంటానా అని కానీ ఆడు మాత్రం కన్న తాన్ని ఒక ఏడు సురేంద్ర మహారాజు బిడ్డనెత్తుకున్నాడమ్మో రామ రామ నా బిడ్డ బాల కొరకు బిడ్డ బాగులాడుతున్నది నా కొడుకు మంచోడు కాకుండా నా కొడుకు మంచి కాకపోతున్నా నా బిడ్డను ఆడకపోతున్నా అని ఆ కిట్టదేవాడు ఏ నడవక సత్తు తీర మారాడు ఏ నడవక రామాదేవని ఏ నడిస్తున్నాడమ్మా సురేంద్ర మహారాజు రాయ్యా నా కొడలా రామాదేవి అని ఏనాడు ఒక 3 పిలుపులు పిలిచాడు 3 పిలుపులు పిలిచినప్పుడు ఏనాడు ఒక కలియేడు రోజుల్లో కోడల రమాదేవి అన్నప్పుడు ఏనాడు ఒక కోడలు చెవుల అరవింది కోడల రమాదేవి కొడల అన్న మాటలు ఇంతకెళ్ళి బయటకు వచ్చింది అయ్యయ్యో మామ సురేంద్ర మహారాజా ఒకవేళ కనుక ఎందుకొనక వచ్చినావు మామ ఏం పని కలిగింది ఎందుకొనక వచ్చినావు రామో రామా కోడలా అని చెప్పి అన్నాడు మా పిల్లవాళ్ళని పిలుపులు పిలుస్తున్నాము ఏనాడు ఒక కోడల రామాదేవి అన్నప్పుడు ఏనాడు ఒక కోడల రామాదేవి ఏనాడు వచ్చిందో కోడల రామాదేవి వచ్చినప్పుడు ఏనాడు ఒక సాధుకొని రాజునైనా సురేంద్ర మహారాజు ఏమంటూ ఉన్నాడు రామమ్మ కోడలానే నా కోడలా నా బిడ్డ బాలకరకు బిడ్డ కాకులాడుతున్నామ్మా ఇలా నీ మగబాయి నువ్వు బిడ్డ మగబాయి అంటే ఏనాడు ఒక పిల్లలు ఎక్కవరమ్మా నా బిడ్డ కాదు బిడ్డ నీ కళ్ళ ఉంటే బిడ్డలు చూసుకో బిడ్డ నీ తోడ ఉంటే చెల్లెలు చూసుకొని బిడ్డ నా బిడ్డను రాదమంటున్నదమ్మా ఎవరి పిండము ఎవరి గండము నీ బిడ్డలు తెచ్చిన కాళ్ళ పెట్టి సాధమంటున్నాము వాళ్ళ కొరకు నీ బిడ్డ బాగులాడుతున్నది పాలిచ్చి సాధమంటున్నావా 70 ఏళ్ళ
ఏళ్ళకు నీ ఉన్నావు 70 ఏళ్ళకు పిల్లల కన్నావు లంగవాయి కన్నావు రామ పిల్లలు పెంచి పెద్ద చేస్తే రేపు రేపటి కల్లా లగ్నం వేయాలంటే అర్ధరాజ్యం బాల పంచుకొని పోతుంది ఏమంటే ఉన్నది మామాలో వెళ్ళా 70 ఏళ్ళకి వెళ్ళము ఏ రాజ్యం వల్ల వెళ్ళిపో నేను నీ బిడ్డ నేను రావలేనంటున్నదే ఇంత కూడా ఉండాలి ఓ రాముండ కొడుక ఏనాడు ఒక నా బిడ్డ కాదు నీ బిడ్డ ఓని బిడ్డ చాండ లోని బిడ్డ ఏనాడు ఒక ఇయ్యాలి నీ బిడ్డ మిత్త కాదని అంటున్నది అన్నప్పుడు ఏనాడు ఒక రాజు గుండెలు ఊలిపోతున్నాయి కార్యాలుగా వెళ్ళిపోతున్నాయి నల్లగుండ వలిగి ఏనాడు ఒక 4 భాగాలు అవుతున్నదమ్మా ఓ రాముండ కొడుక ఏనాడు ఒక ఆకితకే ఏనాడు ఎల్లగొట్టిందో పాపకారి ఉండ దోసకారి ఉండరా దేవుడా ఆకిట్లకే ఎల్లగొట్టినప్పుడు ఏనాడు ఒక పాప మేడల కాడికి ఏనాడు పోయిండు కలకల కన్నీరు వల పొత్త ఉన్నాడు సంతశీల మహారాజు ఏనాడు ఒక రాజ్యమునాదు ఉంది దేశమునాదు ఉందని చెప్పి ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఒకవేళ సత్యశీల మహారాజా ఏనాడు మీ తండ్రి ఎలనాడు నీ చెల్లెల ప్రాణం ఇవ్వమంటే ప్రాణం ఇయ్యలేదు నాదా ఒకవేళ మీ చెల్లెలు ఎత్తుకొని నా మానకొచ్చి నీ చెల్లెలు రాదు అన్నాడు ఒక్కనాడు నీ చెల్లెలు రాలేవు నానా ఒకవేళ వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చేది కాదు ఆ ఇంటికి పోవే తలుపు తాళం పెట్టాలి ఇంటికెళ్ళి బయటికెళ్ళా ఎల్లా ఒట్టు రామారాము బతికితే బతుకుతారు వస్తారు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలి నాలో